గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. చీరాల నుండి సూరి గారు పంపించారు. తరచూ పీడకలలు వచ్చేవారు ఏ దైవాన్ని ఆరాధిస్తే ఫలితం ఉంటుంది తెలియచేయండి అంటున్నారు. ఆ పీడకలలు ఏ విధమైనవి అయి ఉన్నవో గమనించాలి. ప్రధానంగా పీడకలలలో పితరులకు సంబంధించినవి అధికంగా ఉంటాయి. లేదు జంతు సంబంధితమైనవి, మరణ సంబంధితమైనటువంటివి కనిపిస్తూ ఉంటాయి. పీడకలలు ఏ రకంగా ఉన్నా కూడా అందరికీ జమిలిగా ఒకే రకంగా ఉపయోగపడే ఒక సులభమైన ఉపాయం ఉంది. అది భస్మధారణ. త్ర్యంబకమితి శిరసి యజామహ ఇది లలాటే సుగంధమితి హృదయే ఒక వర్గం ఉంది. ఎలా పెట్టుకోవాలి భస్మం అనేది. త్ర్యంబకం యజామహే అనే ఆ అనువాకాన్ని మంత్రాన్ని చెబుతూ భస్మం ధరించాలి. తత్సవితుర్వరేణ్యం త్ర్యంబకం యజామహే భర్గో దేవస్య ధీమహి సుగంధిం పుష్టివర్ధనం ఇలా రెండు కలిపి కూడా పెట్టుకోవడం ఒక మంత్రం ఉంది, పద్ధతి. ఏమైతేనేం పీడకలలు అధికంగా వచ్చేవారు నిద్రించకంటే పూర్వం ఇక పడుకుంటాము అనేటప్పుడు ఒక్కసారి ఇష్టదైవాన్ని లేక మీ కులదైవాన్ని ప్రార్థించి భస్మం నుదుటన ధరించి పడుకోండి. ఎటువంటి పీడకలలు మీ దరికి రావు. ఎందుకంటే సకలములైనటువంటి దుష్టభావనలకు దూరం చేసేటటువంటి శక్తి గలవాడు మహేశ్వరుడు. మనం ఆంజనేయ స్వామిని స్మరించుకోవాలి, లేదు గరుత్మంతుని స్మరించుకోవాలి. నిద్రా సమయంలో 5గురిని స్మరించుకుంటే ఏ దోషమో ఉండదు. ఇలా చాలా చెబుతారు. అన్నింటికంటే కూడా మించి లలాటం నుదుటన భస్మం పెట్టుకుంటే చాలు, అన్ని దోషాలు పోతాయి. మర్నాడు ఒకవేళ భస్మం పెట్టుకున్నా కూడా పీడకల వస్తే మర్నాడు ఉదయమే లేచి సమీపంలోని శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించి మళ్ళీ భస్మం ధరించండి. భస్మం ఇంటికి తెచ్చుకోండి, దానిని ధరించండి. క్రమంగా ఇక మీకు ఏ పీడకలలు రావు. భస్మం త్రైలోక్య సాధనం అంటుంది ధర్మం. ఇది మేలు చేస్తుంది.